శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఏమైనా ప్రత్యేకమైన పూజలు వ్రతాలను నిర్వహించినప్పుడు తప్పనిసరిగా పసుపు గణపతిని పూజలో పెట్టుకుని పూజిస్తాము. అలాగే గౌరీదేవి అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటాము. అయితే పసుపు గణపతికి గౌరీదేవికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. చాలామంది తెలియక పసుపు గణపతి ప్లేస్లో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదండి. పసుపు గణపతిని ఏ విధంగా తయారు చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ పసుపు గణపతిని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి పసుపుని తీసుకోండి. పూజలు వ్రతాల కోసం పసుపు గణపతిని బాగా పొడవుగా చేయవలసిన అవసరం లేదండి. మన బొటన వేలు సైజ్ అంతా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా చిన్న సైజ్ లో కూడా చేసుకోవచ్చు. పసుపులోకి వాటర్ పోసుకుని పసుపుని ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా మనం పసుపుని కలిపేటప్పుడు మరీ గట్టిగా కలుపుకోవద్దండి. కలుపుకోవడం వలన గణపతికి క్రాక్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అంటే కొద్దిగా మనకి పగుళ్ళు ఎక్కువ వస్తాయండి. అందుకని మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు ముద్దను అయితే ఈ విధంగా సిద్ధం చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా పసుపు ముద్దను తీసుకుని ఈ విధంగా అనుకుంటూ మనం ముద్దలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు ముద్దని ఏదైనా ప్లేట్లో కానీ తమలపాకుల పైన కానీ పెట్టుకోవాలి. మనం పసుపు గణపతిని ఆకుల పైన పెట్టేటప్పుడు తమలపాకులు తీసుకుంటే 2 కానీ 3 కానీ ఆకులు తీసుకోండి. తమలపాకులు లేకపోయినా ఏవైనా ఆకుల పైన కూడా మనం ఈ పసుపు గణపతిని పెట్టుకోవచ్చు. ఏ ఆకులు తీసుకున్నా 2 ఆకులు తీసుకోండి. ఇప్పుడు ఈ పసుపు ముద్దకి తలపైన కుంకుమతో బొట్టు పెట్టాలి. ఈ విధంగా కుంకుమతో తలపైన బొట్టు పెడితే ఈ పసుపు ముద్ద పసుపు గణపతి అవుతారండి. ఇలా ఏవైనా పూజలు వ్రతాల కోసం పసుపు గణపతిని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలి. పసుపు గణపతికి ఇలా తలపైన కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత ఈ గణపతి చుట్టూ మనం ఎన్ని కుంకుమ బొట్లైనా పెట్టుకోవచ్చండి. చుట్టూ కుంకుమ బొట్లు పెట్టి తలపైన కుంకుమ బొట్టు పెట్టకపోతే ఈ పసుపు ముద్ద గౌరీదేవి అవుతుంది కానీ పసుపు గణపతి అవరండి. ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గౌరీదేవిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాం. మనం గణపతిని ఏ విధంగా తయారు చేసామో అదే విధంగా గౌరీదేవిని కూడా సిద్ధం చేసుకోవాలండి. కానీ గౌరీదేవి అమ్మవారికి తలపైన బొట్టు పెట్టకుండా చుట్టూ 2-3 బొట్లు అయితే పెట్టుకోవచ్చు. అంటే ముఖం పైన ఇంకా పక్కగా ఇలా 2-3 చోట్ల మనం కుంకుమతో బొట్లు పెట్టుకోవచ్చు. ఇలా పసుపు ముద్దని సిద్ధం చేసుకుంటే ఈవిడ గౌరీదేవి అమ్మవారు అవుతారు. ఇలా ప్రత్యేకమైన పూజలు వ్రతాల కోసం పసుపు గణపతిని గౌరీదేవిని తయారు చేసుకుని పూజించిన తర్వాత ఈ గౌరీ గణపతులను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. పూర్తయిన తర్వాత వీటిని వాటర్ లో నిమజ్జనం చేసేసి ఎవరు తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చు. లేదంటే పసుపు గణపతిని ముఖానికి ఇంకా తాలిబొట్టుకి రాసుకోవచ్చండి. కాళ్ళకి రాసుకోకుండా ఒంటికి కూడా రాసుకోవచ్చు. అలాగే గౌరీదేవి అమ్మవారిని వాటర్ లో నిమజ్జనం చేసేసి చెట్టు మొదట్లో అయితే వేసేయండి. లేదా గౌరీదేవి అమ్మవారిని తులసికోట్లో అయినా పెట్టుకోవచ్చండి. కానీ పసుపు గణపతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తులసికోట్లో పెట్టకూడదు. అలాగే ఒకవేళ మీరు పసుపు గణపతిని వాటర్ లో నిమజ్జనం చేసేస్తే ఆ వాటర్ ని తులసి కోటలో కూడా అస్సలు పోయకూడదండి. ఈ ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.